హాయ్, నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్లో. ఏం ట్రీట్మెంట్ చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది? ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పుడు నడుము నొప్పి అనగానే ఆపరేషన్ చెప్తారు. అది భయంతో వస్తారు లేదా మైండ్లో ఫిక్స్ అయ్యి వస్తారు. జనరల్లీ అలా ఉండదండి. ఓకే, మన ట్రీట్మెంట్ విల్ స్ట్రాటజికల్గా డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ నడుము నొప్పి కారణం తెలుసుకుందాం అనుకోండి, ట్రీట్మెంట్ ఈజీ ఉంటుంది. కారణం ఏంటంటే మనకి నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి మజిల్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా బోన్ ప్రాబ్లం, బోన్ ఆస్టియోపోరోసిస్ ఆడవాళ్ళల్లో, అందులో పెద్దవాళ్ళల్లో చాలా క్లియర్గా చూస్తూ ఉంటాము. ఆస్టియోపోరోసిస్ ఉండే వాళ్ళలో ఉండొచ్చు. డిస్క్ అరగచ్చు. అరిగిన డిస్కుల వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎస్పెషల్లీ బెండింగ్ ఫార్వర్డ్ కానీ ఇవి చేసే పనులు కానీ సివియర్ పెయిన్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు డిస్క్ జారి నరాన్ని ప్రెస్ చేసి కాళ్ళల్లోకి నొప్పి వచ్చి అలాంగ్ విత్ బ్యాక్ పెయిన్ ఉండొచ్చు. సో మనకి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది. సో ఫస్ట్ మీకు నడుము నొప్పి రాగానే భయపడకుండా ఒక సర్జన్, స్పైన్ సర్జన్ని కలిసారనుకోండి, ఫస్ట్ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్టరీ తీసుకొని ఏ పొజిషన్లో పెయిన్ ఎక్కువ వస్తుంది, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఏ టైమ్ ఆఫ్ ద డే ఉంటుంది, అండ్ ఆల్సో మనకి సివియారిటీ అండ్ ఆల్సో మెడికేషన్కి రెస్పాన్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాత అవసరమైన టెస్టులు చేస్తాం. మనం ఒక హిస్టరీ ప్రకారంగానే ఒక ఐడియా వస్తుంది. వచ్చిన ఐడియా ప్రకారంగా అది మస్కులరా, దీని ప్రకారంగా వీల్ ఫర్దర్ ఇవాల్యుయేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనం ఎగ్జామిన్ చేసి ఇంకొంచెం ఐడియా వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు అసలు టెస్టులు కూడా చేయము. ఇవి ప్రాబ్లం అనుకుంటే వీల్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి మెడికేషన్ ఇచ్చి పంపిస్తాము. కొన్నిసార్లు ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్రేస్ అండ్ ఎంఆర్ఐస్ మెయిన్లీ. ఇవి చేస్తే ఏంటంటే ఎక్స్రేలో మనకి బోనీ అలైన్మెంట్, డిస్క్ హైట్స్, ఇలా ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఎంఆర్ఐ చేసామనుకోండి మనకి ఫుల్ పిక్చర్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్ ఎంతవరకు అరిగింది, డిస్క్ హైట్ ఏంటి, నరం ఎంతవరకు ప్రెస్ చేస్తుంది, బోన్ క్వాలిటీ, మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఫేసెటల్ ఆర్థ్రోపతీస్, ఇవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. సో ఏవి తెలిసినా కూడా సిమ్టమ్స్ కొంచెం మైల్డ్ టు మోడరేట్ ఉన్నాయి అనుకోండి, మనం ఫస్ట్ ఆల్వేస్ చెప్పేది ఏంటంటే మెడికేషన్ అలాంగ్ విత్ ఫిజియోథెరపీ. ఓన్లీ మెడికేషన్ వాడితే తగ్గుతుంది. అది మరి చిన్న డాక్టర్ దగ్గర నుంచి పెద్ద డాక్టర్ ఎవరికి వెళ్ళినా కూడా మెడికేషన్ ఇస్తే తగ్గుతుంది, అది అందరికీ తెలుసు. కానీ ఓన్లీ మెడికేషన్ వాడటం వల్ల లాంగ్ టర్మ్గా మనకి ఏం బెనిఫిట్ ఉండదు. దాని ఎఫెక్ట్ అయిపోగానే మళ్ళీ పెయిన్ వస్తుంది. సో అలాంగ్ విత్ మెడిసిన్ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్యూట్ పెయిన్ ఉందనుకోండి, ఎక్యూట్ అంటే చాలా సివియర్ పెయిన్ ఇమీడియట్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకోండి, ఐఎఫ్టీ అల్ట్రాసౌండ్ అని మెషిన్ పెట్టి ఫిజియోథెరపీ చేస్తారు. క్రానిక్ పెయిన్ ఉంటే కనుక, అంటే పెయిన్ ఎప్పటి నుంచో ఉంది, ఒక మోస్తరుగా కొంచెం అంటే కంట్రోలబుల్ బేరబుల్ లిమిట్స్లో ఉంటే ఫిజియోథెరపీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. ఎక్సర్సైజ్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మజిల్ స్ట్రెంగ్త్ పెరిగితే మన బోన్స్ మీద స్ట్రెస్ అన్నది తగ్గుతుంది, ఆటోమేటిక్గా పెయిన్ రిలీఫ్ అన్నది వస్తుంది. సో మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ కాంబినేషన్లో చేస్తే రికవరీ ఫాస్టర్గా ఉంటుంది, లాంగ్ టర్మ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ సర్జరీ మనం ఏంటంటే మెడిసిన్స్తో తగ్గలేదు, సివియర్గా ఉంది అండ్ కొన్ని కండిషన్స్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ డేంజర్ సైన్స్ అంటాము. వాళ్ళల్లో ఏంటంటే కొంచెం నైట్ పెయిన్స్ ఉండటం, కన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెయిట్ లాస్ కానీ, అవి ఫీవర్ అసోసియేషన్ కానీ, అండ్ లాస్ ఆఫ్ ఎపిటైట్ అంటే ఫుడ్ తీసుకోకపోవటం కానీ, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. అదర్ సీరియస్ కండిషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇంకా ట్యూమర్స్, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న వాళ్ళలో సర్జరీ చెప్తాం. ఆర్ మనకి 6 weeks అయిపోయింది, అసలు కొంచెం కూడా రిలీఫ్ లేదు. జనరల్లీ మన ఆర్బిటరీ టైం ఏంటంటే 6 weeks. నెలన్నర తర్వాత కూడా కొంచెం కూడా రిలీఫ్ లేకపోతే అగైన్ మనం సర్జికల్ ఆప్షన్ అనేది ఇస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఈ రెండు ఆప్షన్స్కి మధ్యలో ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇంజెక్షన్కి మెయిన్ ఇండికేషన్ ఏంటంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్తో పూర్తిగా తగ్గట్లేదు అండ్ సర్జరీ వరకు అవసరం పడదు అన్న వాళ్ళల్లో మనం ఇంజెక్షన్ ఒకటి చెప్తాం. అండ్ సర్జికల్లీ అన్ఫిట్ పేషెంట్స్, సర్జరీ అందరు ఫిట్ లేరు కానీ మనకి పెయిన్ రిలీఫ్ ఓన్లీ మెడికేషన్ డైలీ తీసుకోవడం కష్టమవుతుంది అన్న వాళ్ళల్లో ఈ మిడిల్ పాత్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓన్లీ థింగ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంజెక్షన్స్ వల్ల పెయిన్ అయితే తగ్గుతుంది, బట్ అదేంటంటే కొన్నిసార్లు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెంపరరీ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా మన ట్రీట్మెంట్ అన్నది డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ, కాజ్ దేనివల్ల వస్తుంది
అండ్ ఎంఆర్ఐలో ఫైండింగ్స్ ప్రకారంగా మనకి బేసిక్ మెడికేషన్స్ నుంచి సర్జరీస్ వరకు రకరకాలుగా ఉంటుంది. సో భయపడకుండా ఫస్ట్ ఒక డాక్టర్ని కలిస్తే మీకు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది వీ కెన్ స్ట్రాటజికల్గా డివైడ్ చేసి మనకి ఇస్తే మీకు సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.